హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. అండ్ మేమైతే బ్రహ్మంగారి మఠం అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే ఫన్ అయితే మీరైతే మిస్ కారనమాట. ఈ వీడియోలో ఎంత ఫన్ ఉందంటే అంత ఫన్ ఉంది. మేము బ్రహ్మంగారి మఠానికి స్టార్ట్ అవుదాం అనుకున్న టైం వచ్చేసి అరౌండ్ 6 o'clock అనమాట. మాకు చెప్పిన టైము. మేము ఏంటంటే ఇక్కడ నుంచి కదిలేసరికి అరౌండ్ 8 o'clock అయిందనమాట. పిల్లలు అందరూ పెద్దవాళ్ళు కలిసి కూడా ఒక 50 మంది పైనే ఉంటాము. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా కనిపించకపోయినా చాలా మంది అయితే వచ్చాం అనమాట. పిల్లలతో అందరితో కలిపి ఒక 50-60 మంది అయితే మేము వెళ్ళుంటాము. ఈ బస్సులో ఉన్న జనమే కాక మళ్ళీ సెపరేట్గా కార్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అంతమంది జనం అయితే మేము వెళ్ళాం అనమాట. ఎంత సరదా అయితే అంత ఫన్ కూడా ఉందనమాట. మేము బ్రహ్మంగారి మఠం ఎందుకు వెళ్ళామంటే మా అల్లుడిది పుట్టు వెంట్రుకలు అనమాట. సో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది. అంటే ఇక్కడ వరుసగా చెప్పాలంటే మా అత్తయ్య గారు వాళ్ళ అన్నయ్య కొడుకు అనమాట. అంటే వాళ్ళ కొడుకుది. సో మాకు అల్లుడు అవుతారు అనమాట. చిన్న బాబుది 11వ నెలకైతే పుట్టు వెంట్రుకలకైతే మాకైతే పిలుపు వచ్చేసింది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇక్కడ స్పెట్స్ పెట్టుకున్నది మా అన్నయ్య అనమాట. వాళ్ళ అబ్బాయి సూర్యవర్ధన్ పుట్టింట్రుకలు అనమాట 11వ నెలకి. ఇలా పుట్టెంట్రుకలకి మేమైతే ఒక 5 years బ్యాక్ అయితే వెళ్ళామన్నమాట. అది కూడా మా అన్నయ్య అయితే తీసుకెళ్లారు. ఒక 5 years బ్యాక్ వాళ్ళ ఫస్ట్ పాపకి అయితే పుట్టెంట్రుకల కోసం అయితే తీసుకెళ్లారనమాట. మళ్ళీ 5 yearsకి వాళ్ళ బాబుకి పుట్టెంట్రుకలకి అయితే వచ్చాము మేము. వాళ్ళ మొక్కుబడి వచ్చేసి పుట్టెంట్రుకలని బ్రహ్మంగారి మఠంలో అనమాట 11వ నెలకి తీస్తారంట. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే ఇక్కడ మా అన్నయ్య కానీ అక్క కానీ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. అంటే పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంత ఫన్ ఉందంటే అంత ఫన్. వెళ్ళేటప్పుడు మామూలుగా లేదనమాట. ఇక్కడ బస్సులో ఫ్రంట్ సైడ్ కూర్చునే వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళు అని చెప్పేసి మేము ఏంటంటే ఇంకా బ్యాక్ సైడ్ కూర్చున్నాం అనమాట. ఇట్లా సరదాగా డ్యాన్సులు చేసేదానికి కానీ ఇట్లా పాటలు పాడేదానికి కానీ సరదాగా ఉంటుందని చెప్పేసి. అయితే మా అన్నయ్య కానీ అక్క కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నా సరదా మాత్రం అసలు మిస్ కాకుండా ఉంటుందన్నమాట. అంత సరదాగా ఉంటుంది. మీకైతే చూస్తేనే అర్థమైపోతున్నట్టు ఉండాలి. మా అన్నయ్య కానీ అక్క కానీ ఇట్లా డాన్సులు చేయడం కానీ సరదాగా అయితే వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. అలాగే మధ్యలో వాయిస్ కూడా ఇస్తుంటాను. మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మేము 5 years బ్యాక్ ఇదే ప్లేస్లో ఏంటంటే బ్రహ్మంగారి మఠం జర్నీ వెళ్ళేటప్పుడు ఫుడ్ ఇట్లా ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అందరితో ఇట్లా కూర్చొని గ్యాదర్ చేసుకుని తింటా ఉన్నాం అనమాట. సో మళ్ళీ ఇదే 5 years తర్వాత ఇదే ప్లేస్లో ఇట్లా ఫుడ్ అంతా మా అన్నయ్య చేయించుకొని తీసుకుని వచ్చారనమాట మా అందరి కోసం. పులిహార, పెరుగన్నం అలాగే టొమాటో బాత్ అయితే చేయించారనమాట. మేమైతే మళ్ళీ అదే ప్లేస్లో కూర్చొని సరదాగా తింటుంటే ఇట్లా మెమరీస్ అంటే రీకాల్ అయినట్టు అనిపించింది. ఇక ఫుడ్ అంతా మేము తినేసిన తర్వాత మేమైతే సత్రంకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో బ్రహ్మంగారి మఠంలో అంటే ఎవరి కమ్యూనిటీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సత్రాలు అనేవి ఉంటాయని కదా. సో అక్కడ మేమైతే రీచ్ అయిపోయాం అనమాట. మాకైతే ఒక రూమ్ అయితే ఇచ్చేసారు. సో పైన వ్యూ చూస్తే అద్దరహో అనాల్సిందే. మేమైతే అరౌండ్ ఒక 5:30 అట్లా లేచాం అనమాట. వ్యూ చూసారు ఎంత బాగుందో. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. సో ఇక మనం దర్శనానికి వెళ్ళాలంటే పుట్టెంట్రుకలు తీయించుకున్న తర్వాత కదండి దర్శనానికి వెళ్ళేది. సో మా అన్నయ్య వాళ్ళు ఏంటంటే అరౌండ్ మమ్మల్ని 5 o'clock అయితే నిద్ర లేపేసారనమాట. ఇంకా అందరం రెడీ అయిపోయి వాళ్ళ పుట్టెంట్రుకలకి అయితే చూడటానికి అయితే వెళ్తున్నాము. మాకేంటంటే సత్రం దగ్గర నుంచి కూడా టెంపుల్ చాలా దగ్గర అనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మాకు ఇచ్చిన సత్రం అనమాట విరాట్ భవనం అని చెప్పేసి. వచ్చిన వాళ్ళందరికీ కూడా రూమ్స్ అవి అలాట్ చేశారనమాట. 11 rooms అయితే తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వీళ్ళ ఫ్యామిలీ కూడా అయితే గుండె అయితే చేంజ్ చేసుకుంటున్నారు అనమాట. అంటే వాళ్ళ ముక్కుబడి అని చెప్పేసి. మేమైతే ఇంకా సత్రం నుంచి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక మధ్యలో ఏంటంటే ఇంట్లో కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి కొంచెం టీ అయితే తాగుతాం అనమాట. ఇంకా అందరు ఇక్కడ చూసినట్టు ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. మేము బ్రహ్మంగారు అయితే రీచ్ అయిపోయాము. ఇది బ్రహ్మంగారి మఠం టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మేమైతే గుండు ఎక్కడైతే గీస్తారు ఆ ప్లేస్కి అయితే వెళ్తాం అనమాట. వీళ్ళందరూ కూడా చాలామంది అయితే వచ్చారు. ఇందులో అయితే 13 members అయితే గుండు చేయించుకున్నారనమాట. మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీయే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా చాలామంది అయితే చేయించుకున్నారు. తినొచ్చేసి మా అక్క. సో ఇక్కడ లోపల అనమాట టెంపుల్. ఇటు సైడ్ వచ్చేసి టెంపుల్ అయితే ఉంటుంది మనం బ్రహ్మంగారి మఠం అనేది. మొత్తానికి మేమైతే కేసుకండ అనే ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. అంటే గుండు గీసే ప్లేస్కి. ఇక్కడైతే 13 members అయితే గుండు చేయించుకున్నారు అనమాట. వాళ్ళందరికీ కూడా టోకెన్స్ అనేవి తీసుకున్నారు మా అన్నయ్య.
ఇక్కడ చూస్తున్న బుజ్జిబాబు పేరు సూర్యవర్ధన్ అనమాట, మా అల్లుడు. వాడికి అనమాట పుట్టు వెంట్రుకలు. సో వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం ఇస్తున్నారనమాట. మా వదిన వాళ్ళతో పాటు మా అక్క వాళ్ళ కుటుంబం కూడా ఇచ్చారనమాట. సో వాళ్ళు నలుగురు, అలాగే మా వదిన వాళ్ళైతే ఒక 7 మెంబర్స్, అలాగే ఒక 4 మెంబర్స్, ఇట్లా మొత్తం కలిపి ఒక 13 మెంబర్స్ అయితే అయ్యారనమాట. ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ అయితే యాడ్ అవుతుంది. మొత్తం అయితే మిస్ కాకుండా అయితే చూసేయండి.
సో గాయస్ మేమైతే బ్రహ్మంగారు మఠం టెంపుల్ దర్శనం అలాగే నరవాడ అమ్మవారి దర్శనం అయితే చక్కగా హ్యాపీగా అయితే పూర్తి చేసుకున్నాం అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటే నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ తోటి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ గాయ్స్.